ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మెట్రో రైలు స్వాధీనం సెకండ్ ఫేజ్ విస్తరణకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఆయన నివాసంలోనే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ, ఐఆర్ఎఫ్సి రుణం, తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తుంది. ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని సీఎం కేంద్ర మంత్రులు నిర్ణయించారు. ఇందులో సమన్వయ సభ్యులుగా కేంద్ర అధికార, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ ఉండనున్నారు. మెట్రో ఫేజ్ 1 ఆస్తుల విలువ ఎంత? ప్రభుత్వం దానిని ఎలా టేక్ ఓవర్ చేసుకోవాలి? ఫేజ్ 2 విస్తరణకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి రుణం ఎలా పొందాలి అనే విషయాలపై ఎస్బీఐ క్యాప్స్ సమగ్ర నివేదికను ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తదుపరి నిధుల విడుదలకు క్లియరెన్స్ ఇవ్వనుంది. ఈ చర్చల భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన 2 దశ మెట్రో విస్తరణ ప్లాన్ లో దాదాపు 70 కిలోమీటర్లకు పైగా కొత్త మార్గాలను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇప్పటికైతే లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది కేంద్రం నుంచి. దాని తర్వాత చర్యలు ఏ విధంగా ఉన్నాయి మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి? రైట్ రత్న, మొత్తానికి 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో భాగంగా మొన్న వెళ్లినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇవాళ కూడా సక్సెస్ఫుల్ గా ఫలప్రదంగా ఆయన ఈ కేంద్ర మంత్రితో జరిపిన చర్చలు సక్సెస్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇలా మార్నింగ్ అవర్స్ లో కూడా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోను, అదేవిధంగా కాసేపటికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా వివిధ అంశాల మీద ఆయన షెడ్యూల్లో రేవంత్ రెడ్డి వెళ్ళినప్పటికీ ప్రధానంగా మెట్రో అంశం మీదనే చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేశారు. 13,200 కోట్ల రూపాయల దాకా మెట్రోకు సంబంధించినటువంటి నిధులు ఆగిపోయాయి ఐఆర్ఎఫ్సి దగ్గర అన్నటువంటి ఏదైతే వార్త ఉందో దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్స్ పెట్టినటువంటి పరిస్థితి. ఒక కిషన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసింది. కిషన్ రెడ్డి కూడా అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు. ఫైనల్ గా ఇరువురితో కూడా భేటీ జరిపారు. భేటీ తర్వాత అంతిమంగా ఒక అంగీకారానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, రేవంత్ రెడ్డి ముగ్గురు కలుసుకున్నారు. మళ్ళీ విడివిడిగా 1 to 1 కూడా కలిసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక అగ్రిమెంట్ కి వచ్చినటువంటి పరిస్థితి మనకు. సమన్వయ సభ్యులు కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ హోదాల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. వాల్యుయేషన్ కింద మొత్తం ఓవరాల్ గా చూసుకునే అవకాశం ఉంటుంది. ఫేజ్ 2 విస్తరణకు సంబంధించినటువంటి కన్సల్టెంట్ గా యాప్స్ దీనికి మొత్తం అంగీకారానికి ముందుకు వెళ్లాలనుకుంటే ఆలోచన చేస్తున్నారు. అందుకనే వీటన్నిటి మీద చర్చలు జరిపిన నేపథ్యంలో ఇప్పుడు చర్చలు ఫలప్రదమైన కూడా రేవంత్ రెడ్డి తన సంతోషకరమైనటువంటి వార్తను ఆయన జరిపినటువంటి నోట్లో కూడా చెప్పారు. అంతిమంగా ఎస్బీఐ క్యాప్స్ తో ఈ ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో వెళ్లారు. మొత్తానికి దీని మీద పెద్ద స్టడీ చేస్తారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ఎంఏయుడి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో ఇద్దరు సంబంధించుకుంటూ ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా కేంద్ర సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్లాలని కూడా అనుకుంటున్నారు. ఇది కొంత టైం బాండ్ ఎంతవరకు పెట్టుకున్నారనేది చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 కిలోమీటర్ల మేర ఈ మెట్రోకు సంబంధించినటువంటిది ముందు ప్రతిపాదనతో ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు. ప్రధానంగా ఈ 3 రోజులు జరిపినటువంటి చర్చల్లో అంతిమంగా ఆయన సంతోషకరమైనటువంటి వార్తను ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అశ్విని వైష్ణవ్, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా సీరియస్ గా అప్రోచ్ చేశారు. ఎందుకంటే కిషన్ రెడ్డి దీనికి మొత్తానికి బాధ్యుడు.
వివిధ అంశాల మీద ఆయనే అడ్డుపడుతున్నారు అనే విషయం చెప్పినట్టు నేపథ్యంలో ఇవన్నీ కాదు, మేమేం అడ్డుపడలేదనే విషయాన్ని ఆయన పదే పదే కిషన్ రెడ్డి కూడా చెప్పారు. అందుకనే ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఒక అంగీకారం అయితే కుదుర్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. గడిచిన 6 ఏళ్లుగా రాష్ట్రంలో మెట్రో ఆగిపోయినటువంటి నేపథ్యం చూసాం. ఎందుకంటే అప్పటికిప్పటికి వడ్డీలు పెరిగిపోతున్నట్టు నేపథ్యం ఉంది. అదే సమయంలో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక 5-6 ఏళ్ల నుంచి డ్రాప్ అయినటువంటి మొత్తం ఈ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటిది ఈ రైల్వే మొత్తం కూడా అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన phase 1 కంప్లీట్ చేసుకోవాలి. phase 2లో ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సిటీ మొత్తం కూడా జనాభా 1,30 లక్షల జనాభాకు అనుగుణంగా మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధుల సేకరణ కోసం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే జపాన్ నేపథ్యం కూడా ఉంది. అతి తక్కువ వడ్డీతో ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితిలో కేంద్రం అడ్డుపడుతుందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అటకెలకు ఆయనకున్నటువంటి అనుమానాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అశ్విని వైష్ణవ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద ముందుకు వెళ్తాము, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ భేటీ కూడా సక్సెస్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సాయంత్రం రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో పెట్టే అవకాశం ఉందని కూడా సమాచారం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా phase 1 వాల్యుయేషన్ కానీ phase 2 సంబంధించినటువంటి స్వాధీనానికి సంబంధించినటువంటి రుణ సేకరణకు కానీ రుణ సంస్థ ఎంపికకు సంబంధించి కానీ ఎందుకంటే మొన్న ఉన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ కాకుండా ఆల్టర్నేటివ్ మరొక సంస్థకు ప్లాన్ చేసుకోవడం కానీ మెట్రో phase 2కి సంబంధించినటువంటిది అది ల్యాండ్ దాన్ని మళ్ళీ ఆక్యుపై చేసుకోవడం కానీ ఆ నిర్మాణాన్ని వ్యయానికి సంబంధించిన అంచనాలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి వచ్చే కొద్ది నెలల్లోనే ఓ రిపోర్ట్ తయారు చేస్తుంది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందుకు వెళ్లే అవకాశం అయితే అనిపిస్తుంది. రత్నం నరేందర్, ఇప్పటికైతే చర్చలు సఫలమైనట్లు తెలుస్తుంది. ఐఆర్ఎఫ్సి రుణంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. లైన్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా చర్యలు ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలు కనుక ఒక్కసారి కనుక శాంక్షన్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం మెట్రోకి సంబంధించినటువంటిది విస్తరణకు సంబంధించిన ఎక్స్పెన్షన్ కార్యక్రమానికి సీరియస్ గా తీసుకుంటుంది. ల్యాండ్ బ్యాంక్స్ అవసరం ఉంటుంది. చాలా చోట్ల కూడా భూముల్ని కొనాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది కూడా ఇల్లు కోల్పోతారు. అదే సమయంలో ల్యాండ్ కూడా కోల్పోతారు. దానికి రేటు కడతారు. బట్టి ఓనర్స్ కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో మెట్రోకి సంబంధించినటువంటి ముడి సరుకులకు సంబంధించి కానీ లేదంటే కానీ ఈ ఓవరాల్ గా ఫేజ్డ్ మేనర్ లో అమౌంట్ చెల్లించుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర సహాయం కొంత తీసుకుంటుంది. రాష్ట్రానికి సంబంధించిన సహాయం తన రాష్ట్ర బడ్జెట్ లో కొంత పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ టైంలో ఈ పనులు కొంతవరకు చేశారు. ఆ గవర్నమెంట్ కూడా రెండో దఫా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులను పూర్తి స్థాయిలో పక్కన పెట్టినటువంటి నేపథ్యం మనం చూసాం. దాని మీద ఆఫర్లు కూడా వచ్చాయి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి దాంట్లో. బట్ ఏదైనా కూడా గడిచిన 6 ఏళ్ల నుంచి అంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి 2018-19 నుంచి ఆగిపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇప్పుడు 2026లో ఉన్నాం కనుక 7.5 సంవత్సరాల నుంచి మెట్రోకు సంబంధించినటువంటి చిన్న పుల్ల కూడా ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించలేదు. కనుక చాలా లాస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు విపరీతంగా ట్రాఫిక్ లో ఉన్నటువంటి నేపథ్యం కానీ అదేవిధంగా ఇతర దారి వల్ల మాస్ ట్రావెలింగ్ జరపాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఎంఎంటీహెచ్ చాలా సక్సెస్ అయినటువంటి నేపథ్యం చూసాం. అదేవిధంగా రైళ్లలో ప్రయాణం చేయాలంటే తక్కువ ధరలో మనం ఎంత దూరమైనా వెళ్తున్నటువంటి నేపథ్యం చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు మెట్రో ద్వారా చాలా సులభమైనటువంటి ప్రయాణం చేసేందుకు, ఏసీతో కూడినటువంటి ప్రయాణం చేసేందుకు, ఈజీగా తక్కువ టైంలో వెళ్లేందుకు చాలా వెసులుబాటుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు phase 1 పూర్తి స్థాయిలో ఎక్స్పాన్షన్ చేయడం, phase 2ను దీని మొత్తం కూడా పట్టాలెక్కించడం అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా థ్యాంక్ యూ నరేందర్.